ఎవ్రీవన్, మీ అందరికీ చెప్పినట్టుగా వాళ్ళ బ్రదర్ని లైవ్ కాల్లోకి తీసుకొని అసలు ఏం జరిగింది అనేది నేను మాట్లాడతానని చెప్పాను. సో వాళ్ళు ఇప్పుడే ఫ్రీ అయ్యారంట, నాకు కాల్ చేశారు. ఒకసారి లైవ్ కాల్ తీసుకుందాం. హలో అండి, చెప్పండి. మీరు వైష్ణవికి బ్రదర్ కదా? అవునవును. ఓకే, అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నట్టు కానీ లేకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నట్టు కానీ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుందా తను? లేదండి, గొడవలు లేవు, ఏం లేవు. పెళ్ళి 8 months అవుతుంది. 8 months లో వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వైష్ణవి అమ్మ అని చెప్పి. మేమందరం యూట్యూబ్ లో వీడియోస్ తీసే వాళ్ళమే, ఒకరికి సపోర్ట్ చేసుకునే వాళ్ళమే. ఓకే, అయితే ఆయన జాబ్ కూడా చేస్తాడు. ఆ అబ్బాయి చేస్తాడు? ఏం జాబ్ చేస్తాడు అబ్బాయి? అదేమో కానీ అంతా డాక్టరే అన్నారు, అది ఏం డాక్టరో తెలియదు, నేను అంత కనుక్కోలేను. అయితే ప్రైవేట్ లోను గవర్నమెంట్ లో మార్నింగ్ డ్యూటీ, నైట్ డ్యూటీ 2 చేసేవాడట. ఆయన కూడా తక్కువ మనీ వస్తుంది అని చెప్పి ఏదో యూట్యూబ్ అన్నా చేసుకుందాం అని చెప్పి యూట్యూబ్ లోకి వచ్చారు. అయితే మంచిగా చేసుకుంటారు, అంత మంచిగా ఉంది. ఇవాళ మార్నింగ్ చనిపోయింది చెల్లె. నిన్న నైట్ 11-12 దాకా కూడా మా పిన్ని, మా బాబాయ్, చెల్లె, ఆడు అందరూ కలిసి మాట్లాడుకున్నారా. ఓకే, తినకుండా తాగకుండా మంచిగా 11-12 దాకా కలిసే మాట్లాడుకున్నారు. అంత హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇంత సడన్ గా ఎందుకు అతను అట్లా చేసిండు అసలు? ఆ తర్వాత ఏమైందో తెలియదు. నైట్ 3 మధ్యలో కావచ్చు, ఆ టైంలో కుక్కలు చాలా అరుస్తున్నాయి. ఒకటేసారి సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఏం సౌండ్ మా బాబాయ్కి ఇదేంటి మరి దొంగలు వచ్చిందా, ఎవరు వచ్చింది, ఇంత పెద్ద సౌండ్ ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక్కసారిగా లేసి మొత్తం చెగేసింది అన్నట్టు. ఇల్లు చుట్టూ తిరిగి పైన కింద మొత్తం చెగేస్తే ఎవరు లేరు. మరి ఏ రూమ్ లో కంచెలకి నచ్చింది అని చెప్పి పోయి తలుపు కొట్టింది. తలుపు కొడితే అప్పటికి మనకు లొల్లు అయితే కీకలు సప్పుడు అవి వినిపిస్తాయి కదా, వినిపిస్తాయి. అప్పటి వరకు చెప్పేసిండు. అంటే చప్పుడు కూడా రాలేదు అమ్మాయి వాయిస్ అసలు? ఏమి గుద్దిందో ఏం చేసిండో, మీద దేని బట్టి గుద్దిందో అర్థం కాదు, కానీ సప్పు లేకుండా ఒకటే దెబ్బ చెప్పేసిండు. కీకలు అవి ఉన్నా గానీ మా పిన్ని బాబాయ్ పోయి మా అందరిని పిలిస్తే పక్కన అవుతుంది మా చేతుల. అదే, ఎంత మంచిగా చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ వద్దనుకున్నప్పటికీ కూడా వీళ్ళన్నీ యాక్సెప్ట్ చేసి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే వాని కోసం అని చెప్పి ఇక్కడనే 2 గుంటల స్థలంలో ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి. అంటే ఆస్తి తగాదాల కోసమే ఇలా అవుతుంది అనే ఒక వర్షన్ నుంచి కొంతమంది ఆరోపిస్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అన్నారు, నిజమేనా? అన్నారు. అతను మళ్ళీ ఏంటంటే తను ఇంటి సపోర్ట్ అంటూ ఏం లేదు, కొద్దిగా బాకులు కూడా ఉండేనట. ఆ బాకులు అలాగే ఇంకా స్థలం ఆడ ఊరుకుంటా ఇదో ఊరుకుంటా అది ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత కాలం మంచిగా ఉన్నట్టు నటించిండు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్తారు కదా మాటలు, వాళ్ళ అమ్మ ఫోన్ చేసుకుంటా అది చెప్పారట. వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చిందట, బిడ్డ 3 రోజుల వరకు చచ్చిందని చెప్పి ఇచ్చిందట. ఎవరికి? మా పిన్ని వాళ్ళకు. ఆల్రెడీ ఇచ్చిందా? అంటే ఆమెనే ఏదో చెప్పి పంపించింది తన్ని? చెప్పి వార్నింగ్ ఇచ్చింది. అయితే మేమేమనుకున్నామంటే మా అల్లుడు అయితే మాదికి సపోర్ట్ ఉన్నాడు కదా, మా అల్లుడు మాదికి ఉండగా నా బిడ్డను ఎవరేం చేస్తారని చెప్పి మా పిన్ని అనుకున్నాడు. ఇప్పుడు అతను మన సైడ్ ఉన్న తర్వాత ఎవరేం చేస్తారు చెప్పండి? ఇంట్లో అయితే ఎవరు వచ్చి మనం ఉన్నగా చూడు కదా. అవును, అలా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇక ఏం చేసిందట, తలుపు కొడితే తీయలేదట. తీయకపోతే వీళ్ళు ఏమనుకున్నారు, ఏదో భార్య భర్తల మధ్య ఉంటాయి, ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉంటాయి, అదో దా అని చెప్పి మా పిన్ని నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయకుదా అని చెప్పి ఇటు బ్యాగ్ పిలిచిందట. పిలిచి కథం అప్పుడు 3 గంటలకు 4 గంటలకు చెప్పేసిండు. అప్పటిదాకా అది కుటుంబంతో ఉన్నప్పుడు మాకు చెప్పిన అయిపోతుండే, పోయి హాస్పిటల్ చూపించుకొని బతికేలా చేసుకునే వాళ్ళం. కానీ అలా కూడా చెప్పకుండా చచ్చిపోయేదాకా చూసి అక్కడనే ఉండి 6 గంటలకు డోర్ తీసి మా పిన్ని బయట కూకుంటే మా పిన్ని ఏదో చూస్తుందో అని చెప్పి, లోపల ఏదో చూస్తుందో అని చెప్పి వెంటనే గొల్లం వేసి పరదేసేసాడు. అయితే మా పిన్ని ఏమంటుంది, ఏదైనా ఇట్లా గొల్లం వేస్తుండో, ఓహో మా చెల్లె ప్రెగ్నెంట్ ఉంటే దానికి కొద్దిగా డిస్టర్బెన్స్ పడదు అన్నట్టు. మళ్ళా సక్క నిద్రుందో లేదో పాపం ఏడలు వేస్తుందో సౌండ్ కానీ వేసినట్టున్నాడు అని చెప్పి మా పిన్ని అనుకోండి. అతను ఏం చేసి బ్రష్ చేసుకున్నాడట. బ్రష్ చేసుకొని బండి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదేంది ఇట్లా మార్నింగ్ ఎటుపోయేటాడు కాదు, పొద్దులు ఎందుకు పోయిందని చెప్పి మా పిన్నికి ఆల్రెడీ డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చిన తర్వాత 1 గంట అయింది.
టైం ఇంకెక్కువ అవుతుంది. ఏంది చెల్లి మా బిడ్డ కుయలేదు, ఏం లేదు, మాట్లాడతలేదు అంటే ఈ టైం వరకు వచ్చేది, వాష్రూమ్ కన్నా వస్తుంది, ఇంకా వస్తలేదు ఏంది అని చెప్పి పోయి చూసేసరికి ఇంటి కింద పడిపోయి ఉంది మొత్తం. అసలు ఆ అబ్బాయిని నమ్మి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నప్పుడు ఆ అబ్బాయి కనీసం వాళ్ళు పెట్టుకున్నారన్న ఒక కృతజ్ఞత భావం కూడా లేకుండా మా పిన్ని అన్ని ఎంత చూసిందంటే ఒక కొడుకు కన్నా ఎక్కువనే, కొడుకులను కూడా అలా చూడవు కానీ, ఎందుకంటే మా పాప కోసం అంటే మా చెల్లె కోసం, మా చెల్లె మేము వద్దన్నాం ఫస్ట్, వాళ్ళు సంబంధం చూడడానికి వచ్చారు, వచ్చిన తర్వాత చూసుకొని వేరు, తర్వాత మేము వాళ్ళని వద్దన్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రులకు మా చెల్లె అంటే ఇష్టం లేదు, ఎందుకంటే మేము పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు గొడవ అయినా ఏదైనా కానీ అత్త మాట జాగనియ్యారు అని చెప్పి ఆమెకు ఒక అది అన్నట్టు. ఎందుకంటే ఆమెకు ఉన్నది ఏంటంటే కోడలు నాకు కింద పడి చావాలి అంటే ఉంటారు కదా, ఎంతమంది చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు విని చావాలి అని చెప్పి అట్లా ఉండేటోళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అనుకున్నది. ఇలా పెద్ద ఫ్యామిలీని చూసేసరికి ఒక్కసారి వద్దు అని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. ఇతను ఏం చేసిండు, మధ్యలో ఏం కూరలేనే ఏమో తెలియదు కానీ మా చెల్లె కోసం మందు తాగాడు, చెన్నైలో ఏమో తాగాడు. తాగిన తర్వాత మాకు తెలిసింది హాస్పిటల్ ఉన్నాడు, గిట్లా తాగిండు అట్లా ఎట్లా అంటే, మరి చెప్పు మరి నీకు బతకాలని ఉందా, మరి మంచి బతుకుతావా, పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటా, నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు మీ వీడియోలు చూస్తా, నేను నాకు ఎప్పటి నుండో మీ ఫ్యామిలీకి రావాలని ఉన్నది, మీలాంటి ఫ్యామిలీ నాకు దొరకాలని ఉన్నది, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఏడ్చుడు మాయ మాటలు చెప్పిండు, అన్ని మాయ మాటలు చెప్పిండు. పెళ్ళైన నుండి ఇప్పటిదాకా ఏం గొడవ లేదు, నువ్వు కూడా ఇప్పటిదాకా ఏం గొడవ లేదు కదా, మంచిగా ఉంటారు కదా అని చెప్పి మేము కూడా అనుకున్నాం. కానీ సడన్ గా ఇలా చేస్తారని చెప్పి ఎవ్వరు ఊహించలేదు. ఇప్పటికీ అందరికి మా అందరికి కూడా కలలాగానే ఉన్నది. అది మా చెల్లె, మేము 13 మంది అన్నదమ్ములం, దానికి మేము అందరం డాన్స్ చేస్తుంటే మాతో కూడా డాన్స్ చేస్తున్నారు. ఒక వీడియో పెట్టారు యూట్యూబ్ లో, అదే వీడియోనా? దాన్ని ఇప్పుడు మా అమ్మ కడుపులో పుట్టకున్నా కానీ మా పిన్ని వీళ్ళు అయినా కూడా, మా అన్న వాళ్ళు ఎవరైనా సరే మా ఇంట్లోనే పుట్టింది, మా సొంత చెల్లె అన్నట్టుగానే దాన్ని పాదాలు ముద్దించుకున్నాడు, దాన్ని ఎత్తుకున్నాడు, ఒక గారభంగా అంటే గారభంగా చూసుకున్నాం దాన్ని. అసలు ఆ అబ్బా ఎవరైతే ఉన్నాడో ఇప్పటివరకు మిమ్మల్ని కావాలని మీ ముందు నటించేదంతా చేసినాడు, అసలు వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ బొక్కలు వేయాలి. అసలు ఫోన్ చేస్తే మన రెస్పాండ్ అయ్యాడా మీకు? తర్వాత మీరు కాల్ చేసిరా? కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు వానికి మరి కనెక్షన్ ఉందా అందా చేసిరా అంటే తెలిసి చేసిరా తెలియక చేసిరా మనకు తెలియదు. ఒకవేళ తెలియకుండానే చేసి ఉంటే మరి వాళ్ళ మదర్ ముందే ఎందుకు చెప్తుంది అంటే, హింట్ ఎందుకు ఇచ్చింది వీళ్ళకి 3 days లో ఇలా అవుతుంది అని? అది పోలీస్ వాళ్ళకు కూడా చెప్పినాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అంటారు. వాళ్ళు ఏమంటారు, మీరు ఏం చేసినా గానీ మళ్ళీ మీ మీద కేసులు అయితే అది ఇది అని చెప్పి అంటారు. ఈ చట్టం ఎక్కడి నుండి వచ్చిందా గానీ, ఒక అమ్మాయిని చేసినా గానీ వానికి జైలు శిక్ష, కొన్ని రోజులు జైలు శిక్ష ఉండి ఒక 2-3 రోజుల, ఒక 10 రోజుల కోటింగ్ ఇచ్చి తర్వాత మంచిగా మేపి పని చేపించి బయట పంపిస్తారు. చచ్చిపోయిన వాళ్ళు మంచిగా చచ్చిపోతారు, ఇంట్లో ఏడ్చేటోళ్ళు వాళ్ళకు జీవితాంతం చెప్పుకోలేని బాధ ఇచ్చి వాళ్ళు జైల్లో పోయి ఉండి మళ్ళా బయటకు వచ్చి మంచిగానే జీవితాన్ని మంచి అనుభవిస్తారు. ఇటు వీళ్ళేమో బతుకున్న రోజులు చస్తూ బతకాలి. ఈ చట్టం ఇది అస్సలు వేస్ట్ అంటే వేస్ట్ చట్టం. ఇది ఎట్లా చంపితే అట్లా చంపితేనే ఈ దేశం అనేది బాగుపడుతుంది. నిజంగా నేను కూడా ఇంతకుముందు వీడియో మాట్లాడినప్పుడు అదే మాట అన్నా. కొన్ని రోజులు తీసుకెళ్ళి ఆడ పెడతాడు, ఏం మార్పు వస్తుంది, ఏం మారుతారు, బయటికి పంపిస్తారు, మళ్ళీ ఇట్లనే ఇంకొకరిని కూడా చేస్తారు కదా. ఇప్పుడు ఇదంతా దేశం అంతా భయం లేకుండా దేనికి, ఇప్పుడు రాజకీయాలు ఉంటాయి, వాళ్ళ సపోర్ట్ ఉంటాయి కొద్ది మందికి. కొద్ది మంది మేము 3 నెలలు 4 నెలలు జైలు హ్యాపీగా ఎంజాయ్ చేసి బయట కట్టి మళ్ళీ మంచిగా ఉంటా అని చెప్పి కొద్ది మందికి అలా ఉంటది. ఆ భయం లేకపోవడం వల్లనే అందరూ హ్యాపీగా చచ్చిపోవడం, కోళ్ళను కోసినట్టు మేకలను కోసినట్టు బలి ఇచ్చినట్టు బలిస్తారు. అసలు వాడు కొంచెం కూడా ఆ అమ్మాయిని అంత ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి ఎంత పెయిన్ అనుభవిస్తుంది అనేది కూడా గుర్తు రాలేదంటే నాకే అసలు నిజంగా వింటున్నా. మాకే ఇలా ఉంటే కళ్ళారా చూసిన మీకు ఎట్లుంటది అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం మీ బాధని. ఎట్లా చంపితే చంపిన అట్లా చంపితేనే ఈ దేశం అనేది ఒక భయం అనేది ఉంటది. ఒక ఆడమ్మాయిని చూడాలంటేనే ఉచ్చ పడిపోతుంది ఒక్కొక్కరికి. అమ్మాయి పాపం వయసు కూడా చిన్న వయసు, మళ్ళా 4 నెలల ప్రెగ్నెంట్, 4 months ప్రెగ్నెంట్.
అసలు ఇట్లాంటివి వింటేనే బాధ అనిపిస్తుంది. అలాంటిది చూసాను ఇంతకుముందు వీడియో చూసే నేను అనుకున్నారే ఇంత బాగా వీడియో చేస్తుంది చిన్న వయసు అమ్మాయిది అనిపించింది నాకు కూడా. కనీసం వాడికుండా అలా కృతజ్ఞత భావం తెచ్చి పెట్టుకున్నారు కదా, మా ఊళ్ళు వద్దన్నా చూసుకుంటున్నారు అని. పెళ్లి చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు అల్లుడు అయ్యింది. వాడు మందు దాయి వచ్చినప్పుడు ఒక కట్టె పుల్ల లెక్క ఉండే, కట్టె పుల్ల లెక్క ఉంటే వాడిని నెల తిరిగే లోపు ఒక్క బాడీ బిల్డర్ ఎట్లా ఉంటారో అట్లా చేసింది మా పిల్లి. నా అల్లుడు మంచిగా ఉండాలని విశ్వాసం వాడికి లేదు. అది మేమందరం అన్ని బావ గారు నుండి తక్కువ దిగం. ఎందుకంటే మా 13 మందికి చెల్లె ఒకటి. మా బావకు మంచిగా గౌరవం ఇస్తేనే వాడు మా చెల్లెని మంచిగా చూసుకుంటాడని ఎంత మర్యాద ఇవ్వాలో అంతకంటే ఎక్కువనే ఇచ్చినాం. అలాంటి వాడు ఇట్లా చేసేదానికి గుండెలు బద్దలేదు. ఆడు ఉంటే కాలుకు కాలు చేతుకు చేతుకు పారేస్తుంటే ఇంటికి కూడా వేయడం, తన ఇంటికి లేరు. మార్నింగ్ అయితే తప్పించుకొని వెళ్ళిపోయాడు. అబ్బాయి వాళ్ళ అమ్మ ఉన్నది ఇంటికాడే ఉన్నది. పోలీసు వాళ్ళు వేరు ఎంక్వైరీ చేసారు. మీరు మాట్లాడలేదు వాళ్ళతోని? వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా మమ్మల్ని గొడవలు అయితే అని చెప్పి ఎటు వెళ్ళనిస్తలేరు. నాకు తెలిసి ఈ అబ్బాయి అంటే ఇంతకుముందు నేను మీ ఫ్యామిలీలో తనతో మాట్లాడినప్పుడు తను చెప్పింది కొన్నిసార్లు ఈ అమ్మాయికి తెలియకుండా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అంటే వాళ్ళ మదర్ని కలిసేవాడు అని చెప్పి తెలిసింది. నిజమేనా అది? వెళ్తారు, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారు, వస్తారు. వాళ్ళ మదర్ కి నొల్లి పెట్టుకునే ఉన్నాయి, ప్రేమ చూపించిన ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా చెల్లెకి తెలియకుండా కూడా వాడు ఇటు నటించి నాకు ఎవరితో సంబంధం లేదని చెప్పి నటించి వాళ్ళ అన్నలతో ఉండేది ఉంటాడు, అమ్మతో ఉండేది ఉంటాడు. అక్కడ మాటలు ఏం తెలుసుకొని వస్తారో తెలియదు. అవన్నీ తెలుసుకొని ఇటు చేసిండు. అయితే కారం పొడి పోసి కూడా వాళ్ళ పైన ఇట్లా చేశారు అని చెప్పేసి విన్నా. నిజమేనా అది కూడా? కారపొడి వాళ్ళ అమ్మ పోసింది అనుకుంటా, ఏదో ముచ్చట. అయితే వాళ్ళ అన్నకి ఇచ్చింది. వాళ్ళు 3 అన్నదమ్ములు, ఎవరికి ఇచ్చేసింది వాళ్ళకి ఇచ్చింది. ఇతని అక్కడ సపోర్ట్ అంటూ ఎవరు లేరు. అన్న గాని గడపన్న గాని పెద్ద అన్న గాని ఎవరు సపోర్ట్ లేరు. మా దగ్గర చెప్పుకుంటూ ఏరుస్తుండే, ఎట్లా రంజిత్, నా పేరు రంజిత్ ఎట్లా, నా పరిస్థితికి ఎట్లా, నన్ను ఎవరు ఇంట్లో పట్టించుకోరు, పెద్ద ఫ్యామిలీ ఉన్నది కదా, మీరు నన్ను మంచి చూస్తారని వచ్చిన అట్లా ఇట్లా అని చెప్పంటే, మా ఇంట్లో పడ్డాక నిన్ను తక్కువ చేసేది ఏముండదు బావా, నీకేం కావాలి చెప్పు, ఎట్లా ఉంటావో చెప్పు, అదే విధంగా నేను చూసుకుంటామని చెప్పి ఆమెకు ఎన్నో మంచి చెప్పినాం. అలా ఎలా చూసుకోవాలి అలా చూసుకున్నాం. కానీ సిగ్గు లేకుండా ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిండు వాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. డెఫినెట్ గా న్యాయం జరగాలి, జరిగేదాకా పోరాడాల్సిందే. ఒక అమాయకురాలిని, చిన్న వయసు ఉన్న అమ్మాయిని కావాలని ప్రేమిస్తున్నా అని చెప్పి మాటలు చెప్పి మోసం చేసి, అది కూడా ఇంకా గర్భవతి అని కూడా చూడలేదు. అసలు వాడు ప్రేమించిండా నటించిండా అనేది అక్కడనే అర్థమైపోతుంది. నాకు తెలిసి ఏదో ఆశించి మీ ఫ్యామిలీలోకి తను ఎంటర్ అయ్యాడేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే తన బిహేవియర్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేం. బయట నటించింది చూస్తాం, మన మనసులో అయితే ఏం చేస్తుండో మనకు అర్థం కాదు. ఇప్పుడు సంబంధం లేని వాళ్ళు కూడా మా చెట్టి గురించి 1000 మంది కాల్ చేస్తారు. మా బ్రదర్స్ అందరికి 1000 మంది కాల్ చేసి వాళ్ళందరూ అన్న గిట్టెందుకు జరిగిందన్న, మీకు ఈ విషయం తెలిసినప్పటి నుండి మాకు తిండి కూడా పోతలేదన్న, చెల్లె అంటే మీ వయసు అంటే మాకు బాగా ఇష్టం అన్న అనుకుంటా. దాని ఫాలోవర్స్ కానీ దాని వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరు మా అందరికన్నా దాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ధైర్యంగా ఉండండి. డెఫినెట్గా న్యాయం జరిగే వరకు పోరాడదాం. మీకు మా వల్ల మీడియా వల్ల కూడా ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా డెఫినెట్గా మేము ముందుంటామండి. వాడికి శిక్ష పడేంత వరకు పోరాడదాం. ధైర్యంగా ఉండండి. వాళ్ళ మదర్కి కూడా ధైర్యం చెప్పండి. కష్టమే కానీ ఇంకా ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇట్లాంటి ఎదవల్ని నమ్మి ప్రేమిస్తున్నాం అది ఇది అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు ఒక అమ్మాయికి ఇలా జరిగింది అంటే కారణం వాడు చేస్తున్న వృత్తిని కూడా వాడు మర్చిపోయి ఇలాంటివి చేస్తున్నాడు అంటే వాడిని ఏమనాలి? అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మాట్లాడినట్టుగా వీడికి డెఫినెట్గా శిక్ష కఠినంగా పడితేనే ఇంకొకటికి సిగ్గు వస్తుంది. మొన్న ఏపీలో ఇట్లనే జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు డిమాండ్ చేసినట్టు వాళ్ళు ఖచ్చితంగా అదే పని చేస్తూ వచ్చారు పోలీసులు కూడా. ఇక్కడ కూడా అట్లా జరిగితేనే ఇలాంటి కుక్కలు మారుతారు.